నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎయిర్పోర్ట్లో ఒకసారి నేను ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో చాలా డ్యూటీ ఫ్రీ షాపులు ఉంటాయి. అందులో ఎక్కువగా లిక్కర్ అమ్ముతూ ఉంటారు. ట్యాక్స్ ఉండదు వాటికి, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఎంతైనా అనే కాదు, కానీ ఒక లిమిట్ ప్రకారం కొనుక్కోవచ్చు. విచారం ఏంటంటే చాలామంది స్త్రీలు మోయలేక మోసేస్తుంటారు ఆ బాటిళ్ళు. ఏంటమ్మా ఈ కష్టం అంటే, మా ఆయన గారి కోసం అండి, వాళ్ళ భర్తల కోసం పట్టుకెళ్ళిపోతున్నారు కొంతమంది. చాలామంది నేను అలా వెళ్తుంటే, సార్ రండి సార్ ఒకసారి డ్యూటీ ఫ్రీ, ట్యాక్స్ ఉండదండి. అక్కర్లా, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ గాడ్, నేను దేవుని సేవకుని అలాంటివి టచ్ చేయను. ఒక చిన్న సువార్త. చాలామంది వెళ్ళి ఆ బాటిల్స్ కొనుక్కొని ఫ్లైట్ నిండా పెడుతుంటాం, మళ్ళీ దిగేటప్పుడు గొడవలు, ఆ బాటిల్ నాయి, ఈ బాటిల్ నీ అని. అన్నీ ఒకలాగా ఉంటాయి కదా. అక్కడ ఒక చోట చూశాను, ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. బైబిల్ కొటేషన్ ఇది. బైబిల్లో ఒక ధనవంతుడు చెప్పుకున్న మాట అక్కడ పెట్టారు షాప్ ముందు, ఈట్ డ్రింక్ అండ్ బీ మెర్రీ. తినండి, తాగండి, సుఖపడండి. ఈరోజు నా ప్రపంచం ఆ ఒక్క స్లోగన్ మీద నడవట్లేదంటారా? కడుపు నిండా తినడం, ఇష్టానుసారం తాగడం, శరీర వాంఛలు తీర్చుకోవడం, ఇదే కదా జీవితం. కొంతమందికి అర్థమైంది అదే. అయితే దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును ఏం చేస్తున్నారు, మై డియర్ రిచ్ మ్యాన్ అని అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఓ ఫూల్, బాబు ఫూల్ అన్నాడు. నన్ను ఎవడరా ఫూల్ అని పిలుస్తుంది? ధనవంతులు ఎవరన్నా ఫూల్ అంటే ఒప్పుకుంటారండి ఈ రోజుల్లో? ఏదో సెక్షన్ పెట్టి లోపలేసేస్తారు తీసుకెళ్ళి. ఓ ఫూల్ అనగానే, నేను ఎందుకు ఫూల్ని అంటే, అన్నీ నీవే, కొట్లు నీవే, ధాన్యం నీవే, ఆస్తి నీదే, అంతస్తు నీదే, బట్టలు నీవే, సమస్తం నీవే, కానీ ప్రాణం మాత్రం నీ స్వాధీనం లేదు కదా. నీ జీవితం నీది కాదు, నీ ప్రాణం నీ చేతిలో లేదు. ఆ ప్రాణం నా చేతిలో. ఈ రాత్రి నీ ప్రాణము అడగబడుతుంది. యువర్ లైఫ్ హ్యాస్ బిన్ డిమాండెడ్ టు నైట్. ఏమైపోతాయి ఇవన్నీ? ఎప్పటిదాకా నా 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 అనుకున్నావు కదా, అందులో ఏదైనా వస్తుందా నీతో? అందులో ఏదైనా వస్తుందా? నెవర్. అనిపిస్తుంది ఒక్కోసారి కొంతమంది ప్రాకులాటలు చూస్తూ ఉంటే, వీళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏం తీసుకెళ్తారా అని. ఏమన్నా తీసుకెళ్తారండి? చాలా ఖరీదైన బట్టలు వేయించేమో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ పెళ్లి సూటో లేకపోతే అయ్యగారికి కొన్ని సూట్లు ఉంటే అవన్నీ పట్టుకొచ్చి వేస్తారని, ఆ సూట్ అన్నా పట్టుకెళ్తాడా? ఫోన్లు చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీ మీద కప్పారు, ఇదన్నా పట్టుకెళ్దామని తీసుకెళ్తాడా? లేదే. అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి కదా, అన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే కదా. ధనం పెరిగే కొలది స్వార్థం పెరుగుద్ది, ధనం పెరిగే కొలది గర్వం పెరుగుద్ది, ధనం పెరిగే కొలది తోలనాటం పెరుగుద్ది. బైబిల్లో ఉంది, ధనవంతుడు దురుసుగా సమాధానం చెప్తాడట. దురుసుగా సమాధానం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ధనం ఉందనే గర్వం. ఎవరైనా మాట్లాడితే దురుసుగా మాట్లాడడం, గౌరవం లేకుండా మాట్లాడడం. పోనీ చిన్నపిల్లలను వదిలేసేయండి, పెద్దవాళ్ళు కూడా గౌరవం ఇవ్వకుండా కొంతమంది దురుసుగా మాట్లాడి ఉంటారు చేసా. ధనం చూసుకునే ఆ గర్వం చాలా మందిలో. జాగ్రత్త సుమ. పెద్దలు అంటూ ఉంటారు, ఓడలు ఏమైపోతాయి కొన్ని సందర్భాల్లో, బొళ్ళైపోతాయి. పెద్ద టైం అక్కర్లేదు అలా అవ్వడానికి. నెబుకద్నెజరు సర్వలోక చక్రవర్తి, సకల లోకాలను గడగడలాడించిన నెబుకద్నెజరు 7 సంవత్సరాలు అడవిలోనికి వెళ్ళి ఏం తిన్నాడు? గడ్డి తినిపించేశాడు దేవుడు. బోయంత్రఫీ అంటారు దాన్ని. ఒక మనిషి మృగంలా ప్రవర్తించడం, ఒక జంతువులా ప్రవర్తించడం, అది ఒక రోగం. అది ఆ వ్యక్తి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి గడ్డి తింటున్నాడు. ఒకప్పుడు నెబుకద్నెజరు తిన్న ఆహార పదార్థాలు ఏంటి? పంచభాక్ష పరమన్నాలన్నీ తిని ఉండొచ్చు. ధనం పెరగడం తప్పని బైబిల్ చెప్పలేదు. బైబిల్లో కూడా చాలా మంది ధనవంతులు ఉన్నారు. కానీ చెప్పండి, ఇక్కడ కానీ అనే మాట అప్లై చేయాలి. కానీ వారు దేవునికి లోబడి బ్రతికారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.